డీటెయిల్ చూద్దాం. హైదరాబాద్లోని ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన తెలంగాణ ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మజ్లిస్ పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా హాజరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు గైర్హాజరయ్యారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి మన సమస్యలను వివరించాలని ఆయన అన్నారు. ఉన్నత భావాలతో ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్రం నుండి రావాల్సిన నిధుల కోసం పోరాడాల్సి ఉందని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ని భట్టి విక్రమార్క ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఖరారైన కార్యక్రమాలు ఉండడంతో తాము రాలేమని కిషన్ రెడ్డి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. ప్రయోజనాల్ని గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి అంశాలని వీటన్నిటిని కూడా గౌరవ పార్లమెంటు సభ్యులందరికీ సమగ్రంగా వివరించి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రం నుంచి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రతి పార్లమెంటు సభ్యుడు కూడా గళమెత్తి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడటం కోసం కావలసిన సమగ్రమైన సమాచారాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఇది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఇచ్చినటువంటి ప్రజెంటేషన్, లేఖలు, పెండింగ్ ఉన్నటువంటి అంశాలు సమగ్రంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పార్లమెంట్ సభ్యులందరికీ అంశాల వారీగా వారికి వివరించడం జరిగింది. టన్నెల్ కూలితే, పంటలు ఎండితే బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వారి పైశాచిక ఆనందం కోసం తనను తిడుతున్నారని, ప్రజలకు కష్టం వస్తే ఆదుకునే ప్రయత్నం చేయాలన్నారు. మంచి సూచనలు ఇవ్వాలి, అంతేకాని దురుద్దేశంతో విమర్శలు చేస్తే సరికాదన్నారు. ఆడబిడ్డలకు అన్నగా మాట ఇస్తున్నా, మిమ్మల్ని కోటీశ్వరుని చేస్తానన్నారు. కేసీఆర్ మొదటి టర్మ్లో అసలు మహిళా మంత్రే లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు ఇచ్చి గెలిపించుకుంటామని చెప్పారు. లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ కూలితే జనాలు చచ్చిపోతే వాళ్ళు సంతోషంతో డాన్స్ చేస్తున్నారు. ఏనైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు సంతోషపడుతున్నారు. ఏనైనా పంట ఎండిపోతే వాళ్ళు సంతోషపడి గంతులు వేస్తున్నారు. ఇంత పైశాచిక ఆనందం ఎక్కడ నన్ను ఉంటుందా? ఏందే వాళ్ళ ఆలోచన? టన్నెల్ కూలితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, రోడ్డు మీద ప్రమాదం అయితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, కాళేశ్వరం కూలిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు. నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదా అని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు ఏల్తిరి దోసుకుంటురి, 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఈ ఏడుపులు పెడబొబ్బలేంది? ప్రజలు చచ్చిపోతుంటే బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి. ప్రజా సమస్యల్ని 10 ఏళ్ల పరిపాలన అనుభవం ఉన్న మీరు మాకు సూచన చేయాలి. ఈరోజు నీళ్ళ సమస్య వచ్చినా, కరెంటు సమస్య వచ్చినా, ప్రాజెక్టుల ప్రమాదం వచ్చినా మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. పైశాచిక ఆనందం పొందినోడు ఎవడు బాగుపడ్డోడు ఎప్పుడు చరిత్రలో చూడలే. శ్రీశైలం లెఫ్ట్ కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారా అని తాము కూడా ఎదురు చూస్తున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మీరు అసెంబ్లీకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. మీరు 7 లక్షల కోట్లు చేసింది మీరే కాబట్టి ఏం చేశారో చెప్పాలన్నారు. ఇప్పటికీ కూడా కేసీఆర్ జనం అధికారం నుంచి తరిమేశారు అని అనుకోవడం లేదని, జనం మమ్మల్ని మిస్ అయ్యారని అనుకుంటున్నారన్నారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉండి ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కేసీఆర్ గారు మీరు రెగ్యులర్గా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మీరు కూర్చుంటే చాలు, సగం సమస్యలు పరిష్కారం అవుతాయి రాష్ట్రానికి. మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఆడ కూర్చుంటే 7 లక్షల కోట్లు ఎందుకు అప్పయిందో కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు ఉన్నప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే మీరే కదా 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ అప్పులపాలైన రాష్ట్రాన్ని మీ చేతుల మీదుగా అప్పులపాలు చేశారు కాబట్టి మీరు వస్తేనే దాని లెక్కలు బయటపడతాయి. మాకు ఏమన్నా తెలియని విషయాలు ఉంటే మీరు చెప్తారు. గత పాలనలో మీరు చేసిన తప్పులు మీరు చూసిరు కాబట్టి ఇప్పుడన్నా తప్పులు చేయకుండా మమ్మల్ని ఏమన్నా డైరెక్షన్లో పెట్టే అవకాశం కూడా ఉంటుంది. మీరు చెప్పేది నిజమే అయితే ఇవాళ ఎన్నికలు పెట్టినా 100 సీట్లు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ పాలన తరిమి కొడతారని మీరు మళ్ళీ ఏదో చెప్పినట్టు నిన్న ఫామ్ హౌస్లో.
మీరు మాటలకే అంకితం. కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి ప్రయత్నం చేసుకుంటే తప్పులేదు, ఎందుకంటే అది మీ పార్టీ, మీ వ్యవహారం, మీ ఇంట్రెస్ట్. కానీ మీకు చిత్తశుద్ధి ఉండి మీరు చెప్పింది వాస్తవమే అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలోనే మీరు క్యాండిడేట్ పెట్టేటోళ్ళు. శంషాబాద్ ఎయిర్పోర్టులో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను తెలంగాణ మంత్రులు కలిశారు. రాష్ట్ర మంత్రుల బృందం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్లో ఉన్న సమస్యలను కేంద్ర మంత్రికి వివరించారు. మంత్రి కోమటిరెడ్డి, సీతక్క, కొండ సురేఖ కేంద్ర మంత్రికి పెండింగ్ సమస్యలను వివరించారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని అశ్విని వైష్ణవ్ని కోరారు. Telangana, we have 3 electronics manufacturing clusters supported by the central government. One is in Devtipalli, where I am going today. This will be primarily used for battery packs, cell manufacturing, lithium battery, which is very, very important for our the electric vehicle industry, which is growing up in our country. This is supported by the state government and the central government. Together, central government has provided the funds for infrastructure, and I think this is a very state-of-the-art factory that we have. మరోవైపు బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఎంపీలపై తెలంగాణ మంత్రులు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు నిధులు ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసన్నారు. గత ప్రభుత్వంలో వరంగల్ అభివృద్ధి కాలేదన్నారు. వరంగల్ను రెండో రాజధానిగా చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. వరంగల్ ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. బీజేపీ నాయకులు ఇద్దరు కేంద్ర మంత్రులు ఇచ్చిన పార్లమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజకీయాలకు ఇది సమయం కాదు, ఏ ఎన్నికలు లేవు, మీరు కూడా మాతో కలిసి రండి. కాజీపేట డివిజన్ అనేది ఇంపార్టెంట్. ఆంధ్రలో 5 డివిజన్లు ఉన్నాయి. మొన్ననే వాల్తేరు డివిజన్ కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం అంటే వరంగల్. ఇవాళ అక్కడ టెక్స్టైల్ పార్క్ వచ్చింది, ఎయిర్పోర్ట్ వస్తున్నది. ఎయిర్పోర్ట్ అడ్వాన్స్గా మేము ల్యాండ్ ఎక్కేజ్ అమౌంట్ ఇవ్వడే కాదు, సీఎం గారు వెరీ సీరియస్గా ఉంటేనే ఈ స్టేజ్కి వచ్చిందండి. ఎవరో వచ్చి మేము ఇచ్చినామని చెప్పుకుంటే చెప్పనే దాన్ని పర్వాలేదు. 10 ఏళ్ళు వాళ్ళ అధికారం పేదవాళ్ళు అప్పుడెందుకు ఇవ్వలేదు, అప్పుడెందుకు అప్రూవల్ రాలేదు, ఇప్పుడెందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు అప్రూవల్ ఇచ్చుకుంటే మా ముఖ్యమంత్రి మా ఎంపీలో చొరవ ఉంటేనే ఉంటుంది. అందుకని వాళ్ళు చేంజ్ చేసుకొని ఆయనతో చెప్పించిందో మాత్రాన మాకు కావాల్సిన డెవలప్మెంట్ రాజకీయాలు పక్కన పెడితే కాజీపేట డివిజన్ కూడా ఇస్తారని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రైల్వే సెంట్రల్ మినిస్టర్ గారిని కలవడం కోసం పెద్దలు గౌరవనీయులు మా సోదరుడు వెంకటరెడ్డన్న గారితో కలిసి మేమందరం కూడా రావడం జరిగింది. గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్కి ఏదో చేస్తున్నామని మాటలతో కోటలు కట్టింది తప్ప ఏం చేయలేదు. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్గా కూడా చెప్పడం జరిగింది. ఇండస్ట్రీస్ రాలేదు, రావాల్సినటువంటి ఎయిర్పోర్ట్ కూడా ఎప్పుడో రావాల్సింది, అది కూడా రాలేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా ఎంపీలు, మా సోదరిమణి సురేఖ గారు, మేమందరి యొక్క పట్టుదల ప్రయత్నంతో వరంగల్, హైదరాబాద్ తర్వాత వరంగల్ను అత్యధికంగా అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఈరోజు రైల్వే లైన్స్ విస్తరణ కానీ, అదేవిధంగా మరి ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా సాధించుకోవడం జరిగింది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వారు తీసుకోవడం జరిగింది. వారు వెంటనే అన్నిటినీ కూడా పాజిటివ్గా తీసుకోవడం జరిగింది. కొన్ని దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రైల్వే ఎయిర్పోర్ట్ ఫ్యాక్టరీ అయితేనేమి, రైల్వే డివిజన్ అయితేనేమి, మరి ఇంకా చాలా మన రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా వారు చెప్పిన వెంటనే అర్థం చేసుకొని తప్పకుండా చేస్తామనేటువంటి మాట చెప్పి వెళ్ళడము చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా మేము ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సమస్యలు మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం మా యొక్క బాధ్యత. దాన్ని వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో 10 జాతీయ రహదారులను పూర్తి చేశామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 6,280 కోట్లతో 285 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు గురించి కూడా నితిన్ గడ్కరీతో చర్చించామన్నారు. ఫైనాన్స్కు సంబంధించి ట్రైపార్టీ అగ్రిమెంట్ జరగాల్సి ఉందన్నారు. RRR ఉత్తర భాగానికి 18,772 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. 300 కోట్లతో ఆరంగర్ నుంచి శంషాబాద్ వరకు 6 లైన్ల నేషనల్ హైవే పూర్తి చేస్తామన్నారు. నేను అనుకున్నాను 3.5 కోట్ల అప్పు ఉందని మాత్రమే, కానీ అది చాలా అప్పు పెరిగింది. నాకు తెలియదు, నేను ముఖ్యమంత్రిలో కూర్చున్నాకనే తెలిసింది అన్నాడు. మీ ముందలనే
7.5 కోట్లు ఉందని అనేక మీటింగ్లలో, పబ్లిక్ మీటింగ్లలో, వందల మీటింగ్లలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. హండ్రెడ్స్ ఆఫ్ మీటింగ్స్, ప్రెస్ కాన్ఫరెన్సెస్. 7.5 లక్షల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పింది. ఈరోజు ఏమంటారు, నిన్న నాకు తెలియదు, నేను 3.5 లక్షల అప్పు మాత్రమే ఉందనుకున్నాను, కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నేను చేరలేకపోతున్నాను, భోజనం చేయలేకపోతున్నాను, తినలేకపోతున్నాను, తిన్నా తినకపోయినా ఇవన్నీ కూడా ఎట్లా చేయాలో అర్థమైతే లేదు. హైదరాబాద్ జగదిగిరిగుట్టలోని 17 దేవాలయాలను ఖాళీ చేయాలని హైడ్రా నోటీసులు జారీ చేసింది. హైడ్రా నోటీసులపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలు హిందువుల విశ్వాసాలకు ప్రతీక అని ఈటెల రాజేందర్ అన్నారు. దేవాలయాలను సంరక్షించాల్సిన ప్రభుత్వమే కూల్చేందుకు ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు. మొఘల్ పాలకుల గతంలో దేవాలయాలను కూల్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పాలనలో అలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. దేవాలయాలపై జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. అవి సిమెంటు ఇటుకల కాంపోజిషన్ కాదు, అవి ప్రజల విశ్వాసాలు. నీవు ఆ కాంపౌండ్ వాళ్ళు కూడగొట్టడం అంటే, ఆ గుళ్ళ మీద నీ జేసీబీ దాడి చేయడం అంటే ఇక్కడ ప్రజల విశ్వాసం మీద దాడి చేసినట్టుగా, మా సనాతన ధర్మాన్ని మీద దాడి చేసినట్టుగా, మా గుండెల మీద దాడి చేసినట్టుగా మేము భావించాల్సి వస్తుంది. వాళ్ళని ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇంతవరకు గుళ్ళ జోలికి పోవటం లేరు. మొఘల్ షాక్ చక్రవర్తులు, పరాయి పాలకులు మన విశ్వాసాల మీద, మన స్త్రీలను చెరబట్టి మన గుళ్ళను కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రు. నీ ప్రభుత్వం, ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా 17 గుళ్లకు మొట్టమొదటిసారి నోటీసులు ఇచ్చి ఆనాటి దుర్మార్గ పాలన యొక్క పాలకుల యొక్క దాన్ని మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదు అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, సంవత్సరం మొత్తం ఆడబిడ్డలను గుర్తుపెట్టుకోవాలన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఆడబిడ్డ నిత్యం ఇంటి గురించి ఆలోచిస్తుందన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అమెరికాలో సైతం ఆడబిడ్డలకు స్వేచ్ఛ లేదన్నారు. తెలంగాణలో చిట్యాల ఐలమ్మ, రాణి రుద్రమ్మ లాంటి మహిళామణులు ఎంతో మంది ఉన్నారని గుర్తు చేశారు. ఏ ఇంట్లో అయినా నిర్ణయాధికారం మహిళలకు ఉండదని, ఆడబిడ్డకు నిర్ణయాధికారం ఇస్తే ప్రపంచం ముందుకు వెళుతుందన్నారు కవిత. 40% మంది ఆడవాళ్ళు రాజకీయాలలో ముంగట ఉన్నారు. కానీ ఇండియాలో చూసుకుంటే ఆ శాతం 17% కన్నా తక్కువ ఉన్నది. అంటే భారతదేశంలో కనుక 50% మంది మహిళలను మనం బయటకు తీసుకొస్తే 5 లక్షల కోట్ల పైచిలకు జీడిపికి మనం ఆదాయం ఇవ్వగలుగుతాం. కానీ ఎక్కడున్నాయి వసతులు, ఎక్కడున్నాయి? ఇలా పనిచేస్తున్నటువంటి ఆడవాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఆ అవాంతరాలను ఎట్లా అధిగమించాలని ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఇదిగో రాజకీయాలలో ఉన్న మనలాంటి వాళ్ళ మీద ఉన్నది. మనం రాజకీయంలో ఒక అడుగు ముందుకేసి వచ్చినాం. ఒకసారి మీరు అందరు ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలు ఆలోచన చేసుకోవాలి. 1 కాదు 2 కాదు, డబుల్ పని చేయాల్సి ఉంటుంది. అంత డబుల్ పని చేస్తే కూడా మళ్ళీ ఎక్కడన్నా ఫెయిల్ అయినాం అనుకోండి, నేను చెప్తే కదనే మీ ఆడవాళ్ళకి సీట్లు లేదంటే ఇత్తిరి ఆయన తోడు. కేటీఆర్పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమ. సనత్ నగర్ దాసారం బస్తీకి చెందిన 8 ఏళ్ల మల్లెల శ్రీవిద్యకు సర్టిఫికేట్స్ కారణంగా స్కూల్లో చేర్చుకోలేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీవిద్యను స్కూల్లో జాయిన్ చేయించడం జరిగిందన్నారు నీలిమ. అయితే కేటీఆర్ టీం బాలిక తల్లిని ఇంటరాగేషన్ చేసి ఇబ్బందులకు గురి చేశారన్నారు. లేనిపోని ప్రశ్నలు అడిగి ఎడిట్ వీడియో చేసి తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సన్నత్ నియోజకవర్గంలో మీరు చేసిన పని సిగ్గుచెట్టన్నారు. మరోసారి ఇది రిపీట్ అయితే మహిళలందరం సిరిసిల్ల వచ్చి కేటీఆర్కు బుద్ధి చెప్తామని వార్నింగ్ ఇచ్చారు. సనత్ నగర్ నియోజకవర్గంలో దాసారాం బస్తీలో ఉన్న చిన్నారి శ్రీవిద్య కేసులో స్కూల్ అడ్మిషన్ వద్దంటే అందరం ఫైట్ చేసి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తూ ఆ పిల్లకి మళ్ళీ అడ్మిషన్ వచ్చేటట్టు చూసాం. దీనికై వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. కానీ కేటీఆర్ గారు వాళ్ళ టీంని అక్కడ పంపించి వాళ్ళ మదర్ని రోడ్డు మీద నిలబెట్టి క్వశ్చన్స్ చేసి ఒక వీడియో తీసుకుని, దాంట్లో కూడా ఒక కట్ చేసి ఆ వీడియోని కొంచెం పార్ట్ తీసుకుని దాన్ని వైరల్ చేసి ఒక మదర్ని ఇన్సల్ట్ చేశారు. ఈ విమెన్స్ డే రోజున ఇవాళ కేటీఆర్ గారు మీకు మీ టీంకి ఇదొక హెచ్చరిక. మీరు సనత్ నగర్ నియోజకవర్గం ఎక్కడి నుంచి అయితే నేను ఎలక్షన్ పోటీ చేశానో అక్కడికొచ్చి ఒక మహిళని ఇన్సల్ట్ చేశారు, ఒక ఆడపిల్లని ఇన్సల్ట్ చేశారు. ఇది గనక మళ్ళీ జరిగితే దీనికి జవాబు మేమందరం, మా మహిళలందరూ వచ్చి సిరిసిల్లలో ఇస్తామని మీకు ఈ హెచ్చరిక రాజ్ న్యూస్ ద్వారా నేను ఇస్తున్నాను.
ఇప్పటి వరకు జరిగిన సొరంగ ప్రమాదాల్లో ఎస్ఎల్బీసీ ప్రమాదం చాలా క్లిష్టమైందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సొరంగం 14 కిలోమీటర్ల మేర ఉందని, చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. అక్కడ సహాయక చర్యలు చేపడితే రెస్క్యూ ఆపరేషన్ చేసే వారికి కూడా ప్రమాదమేనని ఆయన అన్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. చివరి 50 మీటర్లలో రోబోల సహాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నామని తెలిపారు. కేరళ జాగిలాలతో అన్వేషిస్తే ఒకచోట ముగ్గురు ఉన్నట్టుగా గుర్తించామని అన్నారు. ఆచూకీ తెలియకుండా పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. బ్యాక్ టు న్యూస్. ప్రజాకోర్టులో ఎవరు తప్పు చేసినా దోషులుగా నిలబడాల్సిందే అన్నారు చంద్రబాబు. మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం టీడీపీ నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. గత 9 నెలలుగా అసెంబ్లీలో బూతులు మాట్లాడడం మానేశారన్నారు. అనంతరం మార్కాపురం జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. ఇక పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. త్వరలోనే పార్టీ పదవులు భర్తీ చేస్తామని, కష్టపడిన వారికి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పినా నిర్వహించడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా కోర్టులో ఎవరు తప్పు చేసినా దోషులుగా నిలబడక తప్పదు. అదే 2024లో జరిగింది. నేను ఇప్పుడు మీటింగ్లు పెడుతున్నాను. ఈ మధ్య మంత్రుల్ని పంపించాను, ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్, వాళ్ళు పెట్లా. ఎమ్మెల్యేలు ఇంతవరకు మీటింగ్లు పెట్లా. గెలిచిన తర్వాత ఒకప్పుడు మనకి ఏముండేటివి, పంచాయత్ మీటింగ్ పెట్టేవాళ్ళం, మండల్ ఈ మినిట్స్ అక్కడికి వెళ్ళేటివి. ఇప్పుడు మీరు అడిగారు మార్కాపురం జిల్లా చేయమని, నేను జిల్లా చేస్తా. వెలుగొండ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలన్నారు, నేనే ఫౌండేషన్ ఇచ్చా, నేనే ఆ ప్రాజెక్ట్ని మళ్ళా పూర్తి చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. పోసాని కృష్ణమురళికి ఈ నెల 20 వరకు సీఎంఎం కోర్టు రిమాండ్ విధించారు. సీఎంఎం కోర్టులో పోసారిని హాజరుపరిచారు భవానీపురం పోలీసులు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని, ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలు తిప్పుతున్నారన్నారు. తాను అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని న్యాయమూర్తికి చెప్పారు. తనకు గుండె జబ్బు, పక్షవాతం వంటి రుగ్మతలు ఉన్నాయన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించి సీఎంఎం కోర్టు చెప్పారు. రాజ్ న్యూస్ హెడ్ ఆఫీస్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చైర్మన్ లక్ష్మీరావు కేక్ కట్ చేసి ఉద్యోగినులకు గిఫ్టులు ఇచ్చారు. రాజ్ న్యూస్ వీక్షకులకు, మహిళా మనులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొంటారని, ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని ఆమె సూచించారు. మహిళలు అనుకున్నది సాధించి ఉన్నత స్థాయికి ఎదిగి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. రాజ్ న్యూస్ డైరెక్టర్ సాహితీరావు. ఉమెన్స్ డే సెలబ్రేషన్లో రాజ్ న్యూస్ ఉద్యోగులంతా పాల్గొన్నారు. వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరూ ఎప్పుడు ధైర్యంతో ఒక ముందడుగు వేసి లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ హ్యాపీ విమెన్స్ డే. మహిళలందరికీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ ఈ ఒక్క రోజే విమెన్స్ డే కాదు, ప్రతిరోజు కూడా విమెన్స్ డేనే. ఒక లేడీ పాలనలో, ఒక లేడీ సారథ్యంలో రాజ్ న్యూస్ వర్క్ చేస్తోంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సేఫ్ జోన్లో ఉన్నారు లేడీస్. అంతకంటే ఇంకేం కావాలి? తమ ఇంట్లో కుటుంబ సభ్యులా చూసేటువంటి మగాళ్ళ మధ్య మేము వర్క్ చేస్తున్నాము. ముందుగా రాజ్ న్యూస్ మహిళా లోకనందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ చూస్తే తెలుస్తుంది మహిళలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారు మా చైర్పర్సన్ లక్ష్మీరావు గారు. స్పెషల్ థ్యాంక్స్ టు యూ మ్యామ్. మీరు ఏ రంగమైనా ఎక్కడైనా పనిచేసే చోట మహిళలకి మీరు ఇబ్బందులు పెట్టండి, దాటగలుగుతారు. సహకారం అందించకుండా ఉండండి, సాహసంగా ముందుకు వెళ్తారు. సమస్యలు సృష్టించండి, దాటుకునేనా విజయాన్ని సాధిస్తారు. కానీ ఎదుగుతున్న మహిళ క్యారెక్టర్ను మాత్రం అసాసినేట్ చేయొద్దు. గుణమే ఆభరణంగా ఉన్న ఏ మహిళను కూడా క్యారెక్టర్ అసాసినేట్ చేయొద్దని ఈ మహిళా దిన సాక్షిగా వేడుకుంటున్నారు. ఇక్కడున్న మహిళలందరికీ కూడా గౌరవంలోనే కాదు, దేంట్లో కూడా ఎలాంటి లోటుపాట్లు ఉండవని నేను నమ్ముతాను. ఎందుకంటే స్వయాన ఒక గాడ్డెస్ ఇక్కడ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి, సో ఉమెన్ అందరూ కూడా చాలా రెస్పెక్ట్తో ఇక్కడ ఉంటారు అనేది నా యొక్క నమ్మకం. బట్ దగ్గరలో లక్ష్మీ మేడంని చూసాక నాకు ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని అయితే నేను దగ్గరగా లక్ష్మీ మేడంని చూశాను. సో ఆవిడ నాకు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ప్రతి స్టేజ్లో నాకు తోడుగా ఉన్నారు. సో ఇక ముందు కూడా ఉంటారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేనేం సాధించలేకపోతున్నాను అని ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మనం జన్మనిచ్చే తల్లులము, మనమే సాధించలేంది దాన్ని ఇంకెవ్వరూ సాధించలేరు. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ విమెన్స్ డే. అంతర్జాతీయ బుకీలకు హాట్ ఫేవరెట్గా టీమిండియా నిలబడింది.
బెట్టింగ్ ముఠాలను ట్రాక్ చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది బుకీలు అండర్ వరల్డ్తో సంబంధం కలిగి ఉన్నారని, ప్రతి పెద్ద మ్యాచ్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బుకీలు దుబాయ్లో సమావేశమవుతారని తెలుస్తుంది. దావూద్ ఇబ్రాహిం గ్యాంగ్, డి కంపెనీ దుబాయ్లో జరిగే పెద్ద క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 5 బుకీలను అరెస్టు చేశారు. సెమీ ఫైనల్స్పై పందెం వేసినట్టు విచారణలో తేలింది. అసలు మొత్తం వ్యవహారం ఎక్కడ మొదలైందన్నది తెలుసుకునేందుకు దర్యాప్తు దుబాయ్కు చేరింది. గుజరాత్లోని నవ్సారీలో ప్రధాని మోదీ పర్యటించారు. లఖ్పతి దీదీ పథకం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. అయితే సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే తానే అత్యంత ధనవంతుడని చెప్పారు. ఇక ఈ మాట వినగానే కొందరు చెవులు కొరుకుంటున్నారన్న మోదీ ట్రోల్ ఆర్మీ రంగంలోకి దిగినా సరే తాను ధనవంతుడనే చెప్పారు. కోట్లాది మంది తల్లులు, కుమార్తెలు, సోదరీమణుల ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పారు. లోక్సభలో ప్రతిపక్ష నేత ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నాయకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీతో కలిసి పనిచేసే వారిని పార్టీ నుండి బహిష్కరిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో మన బాధ్యతలను నెరవేర్చనంత వరకు అధికారం ఇవ్వాలని గుజరాత్ ప్రజలను అడగకూడదని వ్యాఖ్యానించారు. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ రాణించాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి మద్దతిస్తున్న వారిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్ ప్రజలు బీజేపీ బీ టీంను కోరుకోవడం లేదని, సరైన ప్రత్యర్థి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. तो अगर हमें रिश्ता बनाना है तो हमें 2 काम करने हैं. पहला काम, ये जो 2 ग्रुप हैं इनको अलग करना है. सीधा अगर हमें सख्त कार्रवाई करनी पड़ी, 10, 15, 20, 30, 40 लोगों को निकालना पड़ा, निकाल देना चाहिए. बीजेपी के लिए अंदर से काम कर रहे हो, चलो जाके देखते हैं, बाहर से काम करो. तुम्हारी वहां जगह नहीं बनेगी, बाहर फेंक देंगे तुम्हें. तो पहला काम यह करना है. और जैसे ही मतलब अगर हमारा कोई डिस्ट्रिक्ट प्रेसिडेंट हो, ब्लॉक प्रेसिडेंट हो, सीनियर लीडर हो, तो यहां पे कांग्रेस होनी चाहिए, दिल में कांग्रेस होनी चाहिए. जीतने हारने की बात छोड़ दो, अभी जीतने हारने की बात छोड़ दो. बस हमारे जो डिस्ट्रिक्ट प्रेसिडेंट्स हैं, जो हमारे लीडर हैं, अगर उनका यहां हाथ ऐसे कटे तो उसमें से कांग्रेस का खून निकलना चाहिए. तो अगर हमें रिश्ता बनाना है. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ఈ ఐసీసీ టోర్నమెంట్లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు ఫైనల్స్కు చేరుకున్న ఇప్పటి వరకు టోర్నమెంట్లో ఎవరు భారత్ను ఓడించలేకపోయారు. సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాను ఓడించడం ద్వారా గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్కు చేరుకుంది. అదే సమయంలో న్యూజిలాండ్ జట్టు గ్రూప్ మ్యాచ్లో భారత్పై ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అది గ్రూప్ ఏలో 2వ స్థానంలో నిలిచింది. అయితే సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై అద్భుతమైన విజయంతో కివీస్ జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించింది.